హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే 2020కి వచ్చేసిందేమో. 2000 వేకెన్సీస్ అయితే అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పోస్టింగ్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీ డీటెయిల్ మనం నోటిఫికేషన్లో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామా. ఫైన్, లేట్ చేయకుండా అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. నోటిఫికేషన్లో చూసినట్టయితే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఏసీఐఓ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందిమా. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ అండ్ వెబ్సైట్లో మాత్రమే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా. సో టోటల్ జనరల్కి 989, ఈడబ్ల్యూఎస్ 113, ఓబీసీ 1417, ఎస్సీకి ఎస్టీకి ఇలా ఉన్నాయి. సో టోటల్ 2000 వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. సో కరెంట్ ఇది వేరీ కూడా అవ్వచ్చు అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్. సో మనం పే స్కేల్ చూసుకున్నట్లయితే అంటే మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్కే మనకు స్టార్టింగ్ 44,900 అయితే ఉంది. సో ఇట్ విల్ బి వేరీ, ఒక సిటీస్ని బట్టి ఇది వేరీ అవుతూనే ఉంటుంది. సో ఇది జస్ట్ బేసిక్ మాత్రమే, దీనికి అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి మరి. సో పే మ్యాట్రిక్స్ ప్లస్ అడ్మిషన్ సెంట్రల్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. సో స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ 20% ఇస్తారు మనకు బేసిక్ పే మీద. సో 20% అప్రాక్సిమేట్లీ 8,000 మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ 75,000 మనకి ఈజీగా 75,000 ప్లస్ మనకి ఈజీగా మంత్లీ శాలరీ అనేది ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలమ్మా. సో అది బీకామా, బీఎస్సీనా, బీఏనా, బీటెక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే డెఫినెట్లీ కంప్లీట్ అయి ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ డిజైరబుల్, ఎసెన్షియల్ అయితే కాదు, అది ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫైన్, నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 27. సో 18 to 27 మాత్రమే తీసుకుంటున్నారు. లైక్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ఎలా యాక్సెప్ట్ చేస్తారు, 27 అప్ టు మ్యాక్సిమం మినిమం 18 years ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నోట్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే, పర్సన్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆర్ నీడ్ నాట్ టు అప్లై. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్, సో దీనికి లాస్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి January 9th ఇచ్చారు. సో January 9, 2021. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనం ఎగ్జామినేషన్ సిటీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయి మాకు. ఇది Tier 1కి మాత్రమేమో, Tier 2కి మరి ఇన్ని సెంటర్స్ అయితే ఆప్షన్స్ ఇవ్వరు. Tier 2కి లిమిటెడ్ అయితే ఉంటుంది. తర్వాత కర్ణాటక వచ్చేసరికి అయితే ఇవి సెంటర్స్ ఉన్నాయి, అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ వచ్చేసి ఇవి సెంటర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ నియర్ బై అయితే అప్లై చేసుకోండి. ఫైన్, నెక్స్ట్ మనం వచ్చి చూసేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ మా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని ఒకసారి చూద్దాము. సో సేమ్ లైక్ మనం ఎస్ఎస్సి ఎవరైనా ఆల్రెడీ రాసింటే వాళ్ళకి లిటిల్ బిట్ ఐడియా ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ లాగానే ఉంటుంది. సో దీంట్లో 3 టైర్స్ ఉంటాయి మా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి. సో Tier 1 100 మార్క్స్కి ఉంటుంది, 1 hour టైమ్, సేమ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ లాగే. బట్ దీంట్లో 5 parts ఉంటాయి, ఒక్కొక్క పార్ట్కి 20 questions ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ వీటికి మొత్తం కలిపి 40 marks ఉన్నాయి. సో దీనికి జీకేకి ఎక్కువ స్కోప్ ఉంది దీంట్లో. సో నెగిటివ్ మార్కింగ్ కూడా 1/4 మార్క్ అయితే ఉందిమా ఈచ్ రాంగ్ క్వశ్చన్కి. ఫస్ట్ Tier 1 క్వాలిఫై అయితే Tier 2కి పిలుస్తారమ్మా. సో Tier 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ జరుగుతుంది, జస్ట్ 50 marks అండ్ 1 hour ఎగ్జామ్. ఒక ఎస్సే 30 marks ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రెసే రైటింగ్ 20 marks ఉంటుంది. సో Tier 2 కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి Tier 3 అనేది మనకి ఇంటర్వ్యూ ఉంటుంది మా. సో Tier 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి Tier 2కి 1:10 రేషియోలో పిలుస్తారమ్మా. సో Tier 2 ఎగ్జామ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి Tier 2 ఎగ్జామ్కి 1:10 అంటే 2000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనకు Tier 2కి 20,000 క్యాండిడేట్స్ ఉంటారమ్మా. ద సేమ్ థింగ్స్ Tier 3కి అయితే 5 times తీస్తారనమాట. సో ఎవరు Tier 2 క్వాలిఫై అయినా 1:5 ఒక పోస్ట్కి 5 మెంబర్స్ని పిలుస్తారు Tier 3కి. Tier 2 మినిమం క్వాలిఫై మార్క్స్ 33% అంటే 17 రావాలి డిస్క్రిప్టివ్ పేపర్కి. ఫైన్, రెజల్యూషన్ ఆఫ్ టై కేసెస్. సో టై కేసెస్లో ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారమ్మా. ఓకే ఫైన్, అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ దట్ టు వెబ్సైట్ వచ్చేసి ఈ 2 ఇచ్చారు మనకి. సో వీటి నుంచి యాక్సెప్ట్ చేస్తారు, మిగతా ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేసినా మీరు యాక్సెప్ట్ చేయరమ్మా. సో దీనికి స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి
ద అప్లికేషన్ పోర్టల్ విల్ బి ఆపరేషన్ ఫ్రమ్, సో డేట్ ఆఫ్ స్టార్ట్ వచ్చేసి 19 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది జనవరి 9th వరకు. జస్ట్ 20 days మాత్రమే ఉంది మా టైం మీద. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసేయండి. అప్లై చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు, వీటిని ఫాలో అవుతూ ఈజీగా అప్లై చేయొచ్చు మనము. సో కొన్ని కన్సిడర్ చేసుకోవాలి, ఫోటో అప్లోడేషన్ ఎలా ఉండాలి, వాని విజిబిలిటీ ఎలా ఉండాలి, ఇవి చిన్నవి ఒకసారి చెక్ చేసుకోండి బిఫోర్ అప్లై. నేను ఈ పీడిఎఫ్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ తర్వాత అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా మనము. ఫైన్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 100 రూపీస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వచ్చేసి 500 ఛార్జ్ చేస్తున్నారు. సో నార్మల్గా మెయిల్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్ ఎగ్జామినేషన్ ప్లస్ రిక్రూట్మెంట్ అంటే 100 + 500 టోటల్ 600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అదే నార్మల్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది ఉన్నాయి. సో రిక్రూట్మెంట్ ఛార్జెస్ అంటే 500 రూపీస్ వీళ్ళు పే చేయాల్సి వస్తుంది. సో మనకు బ్రీఫ్ ఐడియా అయితే వచ్చింది. జస్ట్ 20 days మాత్రమే ఉంది మా టైం లిమిట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. ఏదైనా గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. 3 టైర్స్ అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు 75+K అనేది శాలరీ అయితే మనకుంది స్టార్టింగే. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక జాబ్ అంటే దట్ విల్ బి క్యాడర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది, ఫెసిలిటీస్ అలా ఉంటుంది, ప్రమోషన్స్ అలాగే ఉంటుంది. ఫైన్, డెఫినెట్లీ ప్రిపేర్ ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్లో ఉన్నవారు ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకి అంత డిఫికల్ట్గా అయితే ఉండదు. సో మనం ఒక్కసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. సో జనరల్కి 65 ఉంది, ఓబీసీకి 60, ఎస్సీ ఎస్టీకి 50-50 ఉంది. టైర్ 1 మాత్రం. సో టైర్ 1 అవుట్ ఆఫ్ 100కి ఇన్ని మార్క్స్ కట్ ఆఫ్ చేశారు. అండ్ టైర్ 2లో కూడా డిస్క్రిప్టివ్ పేపర్ అవుట్ ఆఫ్ 50కి 30, 25, 20 రేంజ్లో ఉంది. సో అప్రాక్సిమేట్లీ దీనికి మనం ప్రజెంట్ జరిగేదానికి ఒక 10 మార్క్స్ అలా యాడ్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.